శ్రీ రామానుజాచార్యుల ఆదేశం ప్రకారం అనంతాళ్వార్లు వెంకటాచలంలో స్వామి కైంకర్యార్థం పుష్పవాటిక ఏర్పాటు కోసం చెరువును త్రవ్వటం ప్రారంభించారు. గంపతో మట్టిని తీసి భార్యకివ్వగా ఆవిడ గర్భిణి, మోయలేక మోస్తుంది. ఆవిడ అవస్థలు చూడలేక స్వామివారు చిన్న బాలుడిలా వచ్చి అనంతాళ్వార్లతో నేను మోస్తానన్నారు. అనంతాళ్వార్లు వారించి పంపించేశారు. కాని స్వామి ఆయనకు కనబడకుండా మట్టిని మోస్తున్నారు. కొంత సమయానికి నా భార్య ఇంత త్వరగా ఎలా మోస్తుంది అని అనుమానం వచ్చి చూడగా బాలుడు ఖాళీ గంపతో రావటం చూసి కోపం ఆపుకోలేక గుణపం విసరగా అది కాస్త స్వామి గడ్డంనకు తగిలింది. సాయంత్రం అర్చకుల స్వామివారి విగ్రహం గడ్డం వాచి నెత్తుర కారడం చూసి వారు హడిలిపోయి స్వామివారిని ప్రార్థిస్తే అప్పుడు స్వామి నా భక్తుడు అనంతాళ్వార్లు గుణపం విసిరిన సందర్భం చెబుతూ పచ్చకర్పూరం గడ్డంనకు అత్తమన్నారు. భక్తులు ఈ కథను తెలుసుకున్నప్పుడు ఆనందపడతానన్నారు.